ఆత్మీయులు కొత్త పాఠ పుస్తకంలో 704, పాత పాఠ పుస్తకంలో 605. క్రొత్త పాటల పుస్తకంలో 688, పాత పాటల పుస్తకంలో 600. క్రొత్త పాటల పుస్తకంలో 704, క్షమించండి, క్రొత్త పాటల పుస్తకంలో 704, పాత పాటల పుస్తకంలో 688. నారాయణ కృష్ణపురం. డేవిడ్ అన్న రండి. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. ఇరుగునందు నశింపకుండా ఇంతవరకు కాచే మమ్ము. ఇరుగునందు నశింపకుండా ఇంతవరకు కాచే మమ్ము. ఎందు ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎందు ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. శత్రుసేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని గాచిన దేవుడు. శత్రుసేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని గాచిన దేవుడు. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి. అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి. ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము.
స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా చిందుము. గాఢాంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి, గాఢాంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి, నన్ను నడుపును ఆయన ఎల్లప్పుడు, ఆయన కృప నిత్యముండును. నన్ను నడుపును ఆయన ఎల్లప్పుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నీచులెందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగే, నీచులెందరూ అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మనొసగే, నిరతము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. నిరతము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. ఉత్సాహముగా మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. పాట సంఖ్య క్రొత్త పాటల పుస్తకంలో 708, పాత పాటల పుస్తకంలో 692. క్రొత్త పాటల పుస్తకంలో 708, పాత పాటల పుస్తకంలో 692. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్, తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము, ఆయన సంతతియు. మనమయన జనము, ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. సిలువా మరణము ద్వారా
మనకు తనదు జీవమునిచ్చే ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగనిచ్చే, అడుగు వాటి కంటే అధికముగనిచ్చే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే. మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే. కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే. మనతో నుండును నిరతము, మనతో నుండును నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. ప్రేమ గల మా తండ్రివి, ప్రేమ గల మా తండ్రివి. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ దివ్య మాధుర్గమును కేడము నీవే, నీవే మాధుర్గమును కేడము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. మేము నీదు ప్రజలము,
మేము నీదు ప్రజలము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. పాట సంఖ్య 723, పాత పాటల పుస్తకంలో 707, క్రొత్త పాటల పుస్తకంలో 723, పాత పాటల పుస్తకంలో 707. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణ చే రక్షణ కలిగే, విడిపించెను మనలా. ఈ నిరీక్షణ చే రక్షణ కలిగే, విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మమును సగే. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మమును సగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. మనలనెంతో ప్రేమించే ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే. మనలనెంతో ప్రేమించే ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచన్. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచన్. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. క్రీస్తే మనకు సర్వాధికారి, మనమయన గృహము. క్రీస్తే మనకు సర్వాధికారి, మనమయన గృహము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. అంతము వరకు స్థిరముగా నిలచి మనమనందింతుము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. సరిచేసి కొనుడి ఆయన
ఆయనతో కూడా సమానులగునట్లు సరిచేసి కొనుడి, ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. నిశ్చయముగా స్థిరముగా మిమ్ము ప్రభు చెంత చేర్చునుగా. నిశ్చయముగా స్థిరముగా మిమ్ము ప్రభు చెంత చేర్చునుగా. ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభు. బైబిల్ పాలు పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏది మారినా పొల్లు పోదు. భూమ్యాకాశంబుల్ గాతించినాను, మారదు పల్కు మారదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 5 వరకు అందరం కలిసి చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరం కలిసి చదువుతాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఘనమైన మీ గొప్ప నామమునకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో పునరుద్ధరణ పరిచర్యలో మీరు మాకు అనుగ్రహించిన పాలు పంపుల కొరకై మీకు స్తోత్రాలు. మీ సన్నిధి రాగలిగిన మా పిల్లలందరిని బట్టి మమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. రావాల్సిన వారిని సకాలమందు మీ సన్నిధి తోడుకొని తీసుకురామని మనవి చేస్తుంటున్నాం. పని తొందరలో వారు విడిపించుము. ఆయన మీ సన్నిధి పంట ఎవరినో బుద్ధిపూర్వకంగా మీ సన్నిధిని పోగొట్టుకున్నట్లు మీ సన్నిధికి అంత ఆకర్షించబడి మీ సన్నిధికి వచ్చినకు సహాయం చేయమని మనవి చేస్తుంటున్నాం. చదువు లేఖన భాగం ఆశీర్వాదకరంగా చేయము. ప్రతివారు మిమ్మల్ని హృదయమారా ఆరాధించి పూజించినట్లు మీరే సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. బలహీనంగా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి, మరుగుపరచము. అవసరమైన మీ మాటలు అనుగ్రహించము. సమస్త వ్యర్థతను మీరు మీ నాలో దూరపరుస్తున్నామని మనవి చేస్తుంటున్నాం. నిర్గమకాండం 4:12 ప్రకారం మీరు నా నోటికి తోడుగునమని మనవి చేస్తుంటున్నాం. 21 ప్రకారం మీ మాటలు నా నోట ఉంచమని మనవి చేస్తుంటున్నాం. కీర్తన 81:10 ప్రకారం మీ వాక్ చేత నా నోటి నింపుమని మనవి చేస్తుంటున్నాం. కీర్తన 115 ప్రకారం మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగునట్లు ఈ ఆరాధన పరిచర్యను సిద్ధపరిచి మీరే మహిమ పొందవలసిన మనవి చేస్తూ, కనీ కనబడని అంధకార శక్తులను మీ నాలో బంధిస్తుండగా మీరే మహిమ పొందమని మా ప్రభును ప్రియరక్షుడైన
యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదువుని వాక్య భాగంలో పేతురు సార్వత్రిక సంఘమునకు తెలియజేస్తున్నటువంటి మాట, మన ఎడల దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పం ఏమిటంటే ఆయన తన కనికరము చొప్పున, విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎందుకు ఆయన జన్మింపచేశాడు అంటే పరలోక సంబంధమైన ప్రతి ఈవిని స్వతంత్రించుకొనుటకు ఆయన మనలను తిరిగి జన్మింపచేశాడు అని రాయబడి ఉన్నది. అయితే ఆదామవ్వలను సృష్టించినటువంటి దేవుడు వారి నుండి వచ్చేటువంటి సంతతిని ఆయన జన్మింపచేసినట్లుగా వ్రాయబడి ఉంది. మనము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే ఈ రెండు విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మొదటి మాట నిన్ను సృష్టించి, రెండవది నిన్ను గర్భములో నిర్మించి. పిల్లరా, ఈ రెంటి మధ్యన జరిగినటువంటి కార్యం, దేవుడు తన స్వహస్తాలతో ఆదామును నిర్మించి ఆదాము పక్కటెముకలో నుండి అవ్వను సృష్టించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చిన తరువాత ఆదాము చెప్పిన మాట, ఇది నా వెముకలో వెముక, మాంసములో మాంసం, ఇది నరుడు నుండి తీయబడింది కనుక నారి అనబడును. ఆ తర్వాత వారి నుండి వచ్చేటువంటి వారిని ఇక్కడ జన్మించినట్లుగా గర్భంలో నిన్ను నిర్మించిన అనే మాట చూస్తాం. ఈ రెంటి మధ్య జరిగిన కార్యం ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అవ్వను చూసి పలికినటువంటి మాట, మరియు దేవుడైన యెహోవా నీ తోట 16వ వచనం చదవండి. నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఇక్కడ సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి, ఈ రెంటి మధ్య జరిగిన కార్యం ఏమిటంటే వారు పాపములో పడిన కారణం చేత మనుషుని దేవుడు స్త్రీ గర్భమునందు నిర్మించినట్లుగా చూస్తాం. నీవు నీ భార్య నీవు మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తింటివి గనుక నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, నీవు వేదనతోనే పిల్లలను కందువు. కాబట్టి ఇక్కడ ఆయన మరలను, ఆయన తన విశేష కనికరం చొప్పున ఆయన మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ మనుషునికి ఎన్ని జన్మలు ఉన్నాయి, ఎన్ని మరణాలు ఉన్నాయి అంటే మనుషునికి 3 జన్మలు ఉన్నవని ఇక్కడ దైవ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా మీరే వేరే గ్రంథాలకు వెళితే 7 జన్మలు ఉన్నాయని చెప్పే గ్రంథాలు కూడాను లోకంలో ఉన్నాయి. అయితే దైవ గ్రంథమైన బైబిల్ చెప్పేటువంటి వాక్యము సత్యమైనది. మనుషునికి 3 జన్మాలు 3 మరణాలు ఉన్నాయి. ఇలా మొదటి జన్మ ఏమిటంటే 139వ కీర్తన 13, 14 వచనాల్లో దావీదు చెప్పిన మాట ఏంటంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. 15 చూడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినవాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ దావీదు చెప్పిన మాట 15వ వచనంలో రహస్యమందు నేను పుట్టిన నాడు అంటే తల్లి గర్భములో దేవుడు పిండముగా రూపించేటువంటి ఆ సమయం
ఇది ఎవరికి కూడాను తెలియదు, ఒక్క దేవునికి తప్ప. గర్భము ధరించిన తల్లికి కూడాను తెలియదు. అందుకేమంటాడంటే ఇక్కడ, నేను రహస్యమందు పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూచెను అని రాయబడ్డం. కాబట్టి వీళ్ళేది మొదటిది మనుషుంది రహస్య జన్మ అయినట్లుగా చూస్తాం. అంటే తల్లి గర్భములో దేవుడు నిర్మించినటువంటి విధానం. ఆ తర్వాత ఈ గర్భంలో నిర్మించిన తరువాత ఆ పిండము యొక్క ఎముకలు ఏ రీతిగా పెరుగుతున్నవో ఇక్కడ పుట్నోట్లో వ్రాయబడిన మాట, దినదినము నా ఎముకలు లెక్కించబడుతున్నవి, నీ గ్రంథములో లిఖితములాయను అని రాయబడి ఉన్నది. ఈ విషయమై యోబు తాను రాసినటువంటి గ్రంథము, యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం నుండి దేవుడు ఇట్లా మనిషిని ఎట్లా నిర్మించాడో 11వ వచనం నుండి చూస్తాం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, వెముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుచుంటివి. ఇక్కడ మనిషి నిర్మాణం ఎట్లా జరిగిందంటే ఇక్కడ యోబు వివరిస్తున్నాడు. చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, నరములతోనూ నీవు నన్ను సంధించితివి. మనుషుని యొక్క చర్మము 7 పొరలు ఉంటావట. డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే మనిషి చర్మము 7 పొరలతో నింపబడి ఉంటుందట. తర్వాత 206 పైనే వెముకలు కలిగి ఉంటవి. మీటర్ల కొలది నరములతో దేవుడు సంధించాడు. ఈ నరములు గట్టిగా ఉన్నటువంటి నరములు ఉంటవి, మెత్తగా ఉన్నటువంటి నరములు ఉంటవి. వీటితో దేవుడు మనుషుని నిర్మించినట్లుగా వ్రాయబడి ఉంది. అందుకే రహస్యమందు పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూచెను. ఆ తర్వాత అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును వణుకును కలుగుచున్నది. ఇక్కడ వాస్తవంగా ఓ చిన్న పిండము నుండి దేవుడు మనిషిని నిర్మించుటలో ఒకసారి మనుషుడు తన జన్మను గురించి ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క శక్తి ఎట్లాంటిదో, దేవుడు ఎంత ప్రేమమయుడో మనుషుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 20లో ఆలోచించుట వలన జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించుట వలన దేవుని శక్తియు ఆయన తేటపరచబడుచున్నది అని రాయబడి ఉన్నది. కనుకనే మహాజ్ఞానైనటువంటి సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో స్త్రీ స్థూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు, అలాగూ సమస్తము జరిగించిన దేవుని క్రియలను నీకు తెలియదు అని జ్ఞాని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మనిషిని మొదటి జన్మ ఎలాంటిదంటే రహస్యమందు పుట్టిన నాడు. మనుషుని లెక్క ఏంటంటే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిందే జన్మించినటువంటి లెక్క. దాన్ని పుట్టినరోజుగా తీసుకుంటాడు. వాస్తవంగా వాడు ఎప్పుడు పుట్టాడో కూడా వాడికి తెలియదు. తల్లి గర్భంలో నుండి వచ్చిందే మనుషునికి జన్మించిన లెక్క. అయితే రెండవ జన్మ ఏదంటే యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దేవుడు వివరించి చెప్పిన సంగతి, నీవు పుట్టిన నాడు బయట పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, నీకు బట్ట చుట్టకపోయిరి, వీటిలో ఒక్కటైనా నువ్వు నీకు చేయాలని వారు అనుకోనలేదు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇది బాహ్య జన్మగా చూస్తాం. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ 3వ జన్మగా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆయన మనలను తిరిగి జన్మింపచేసెను. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ఇక్కడ ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింపజేసెను. కాబట్టి మనుషుని ఎన్ని జన్మలు అంటే 3 జన్మలు. మొదటిది రహస్య జన్మ, రెండవది బాహ్య జన్మ, మూడవది తిరిగి జన్మించడం. చూడండి, నారు తీసి నాటకపోతే వరి ఎట్లాగా రైతు తీసుకొనడో అట్లాగే మనుషుడు పుట్టిన తర్వాత తిరిగి జన్మించకపోతే ఆ మనుషుడు పరలోక రాజ్యంలో ఏమాత్రం కూడాను ప్రవేశించడు అని రాయబడినది. ఇప్పుడు అట్లాగే మనుషునికి 3 మరణాలు ఉన్నాయి.
మొదటి మరణం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూస్తాం, నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవి. మనుషుడు బ్రతికే ఉన్నాడు, కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మనుషుడు చచ్చినటువంటి వాడు. మనుషుడు చచ్చినటువంటి వాడు అనడానికి రుజువు ఏంటంటే మంచేదో చెడేదో ఎరుగకుండా మనుషుడు జీవించడమే మనుషుడు చచ్చిన వాడితో సమానం. చనిపోయినటువంటి శవానికి ఏది మంచి ఏది చెడు ఏమో కూడాను తెలియదు. అట్లాగే మనుషుడు కూడాను పేరుకు మాత్రమే జీవిస్తున్నాడు, కానీ తన జీవితానికి ఏది క్షేమమో ఏది కీడో తెలియకుండానే మనుషుడు జీవిస్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో కీడును మేలుగాను మేలును కీడుగాను అనుకొని చేసేవారికి శ్రమ అని రాయబడి ఉంది. మనుషుడు ఏం చేస్తున్నాడంటే మేలునేమో కీడుగా ఎంచుతున్నాడు, కీడునేమో మేలుగా ఎంచుతున్నాడు. మనుషుని జీవితంలో మేలు ఏది అని అంటే యేసు ప్రభువు వారు చెప్పాడు, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అయితే మనుషులు వారి జీవితానికి ఏది క్షేమమో అనేది మర్చిపోయి కీడునే వారు అనుసరించి జీవిస్తున్నారు. మేలునేమో ద్వేషిస్తున్నాడు, కీడునేమో ప్రేమిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనుషుడు చనిపోయాడా బ్రతికాడంటే వాక్య ప్రకారం వాడు చచ్చినోడితో సమానం. వానికి మంచేదో ఇప్పుడు చూడ, దేవుడు ప్రత్యక్షంగా తన మహిమను ప్రజలకు చూపుతున్నప్పటికీ కూడాను వీడరా దేవుని మహిమను చూస్తూ కూడాను ప్రజలు పలికినటువంటి మాట ఏంటంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో సేనాను దెయ్యం పట్టినటువంటి వాడిని దేవుడు స్వస్థపరచగా వాడు ప్రభు పాదాల యొద్ద కూర్చున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఈ పందులు మేపేటువంటి వారు వెళ్ళి ఈ విషయాన్ని గ్రామంలో తెలియపరిచారు. ఇలా వారందరూ వచ్చి యేసు దగ్గర కూర్చున్నటువంటి ఆ సేనాను దెయ్యం పట్టిన వాడిని చూశాడు. దానికి ముందు అతను చూసిన వారు అందరూ కూడాను భయభ్రాంతులు చెందినటువంటి వారు. వాడు వస్త్రాలు ధరించి స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత పిల్లలు వారందరూ వచ్చి అది చూసామన్నారంటే తమ ప్రాంతములు విడిచి పొమ్మని ఆయనను బ్రతిమిలాడిరి అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు వారు మేలేదో కీడేదో వారికి తెలియనటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి మనుషుడు పాపము అపరాధము మనిషిని చచ్చిన వానిగా చేసినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తములు కురుచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా నిలిచెను కనుక ఆయన ఆలకించకున్నాడని రాయబడు. చూడండి, ఆదాము అంతకుముందు దేవుడు వచ్చి ఆదామును పిలిస్తే ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన సందర్భాలను చూస్తాం. అయితే 3వ అధ్యాయం 8వ వచనంకి వచ్చేటప్పటికి దేవుడు వచ్చి ఆదామా నీవెక్కడని పిలిచేటప్పటికి చెట్టు చాటును దాక్కున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. నీ స్వరము వెనక మునుపు నేను దిగంబరిన యుంటిని అని చెప్పేటప్పటికి నువ్వు దిగంబరవాడు నీకు తెలిపిన వాడు ఎవడు అనేటప్పటికి పాపము ద్వారా వారు ఇద్దరు నేత్రాలు తెరవబడగా వారు దిగంబరులను గుర్తించి దేవుని పిలుపుగానే వారు చెట్టు చాటును దాక్కున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మొదటి మరణం మనుషుని జీవితంలో ఏది అని అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాడు. ఇప్పుడు రెండవ మరణం ఏది అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను తర్వాత తీర్పు జరుగును అని రాయబడి ఉన్నది. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను తర్వాత తీర్పు జరుగును. ఈ విషయమై తెకోవా నుండి వచ్చినటువంటి స్త్రీ దావీదు రాజు ముందు నిలబడి 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో రాజా మనం అందరము కూడాను చనిపోదుము కదా అని పలికినట్లుగా చూస్తాం. అందరూ చనిపోవాలి అనేది ఇది భౌతిక మరణంగా చూస్తాం. సహజంగా మనుషులందరి కంటికి కనబడేదే ఈ భౌతిక మరణం. ఇక్కడ రెండవ మరణంగా చెప్పబడుతున్నటువంటి మూడవ మరణం ఏదనంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గంధకముల మండు గుండంలో పాలు పొందినది రెండవ మరణము. అంటే ఇక్కడ బాహ్య మరణాన్ని దైవ గ్రంథం ఎట్లా పోల్చిందంటే నిద్ర అని చెప్పబడింది.
మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, మనం అతను లేపుదాం వెళ్దాం రమ్మని యేసు ప్రభు శిష్యులతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవ మరణం అని చెప్పబడుతున్నదే మనుషునికి కనబడినటువంటి మరణంగా చూస్తాం. ఇది నిత్యమైనటువంటి మరణం. మనుషుడు భూమి మీద ఉండగానే ఈ మరణాల విషయాన్ని మనుషుడు గ్రహించి రెండవ మరణం అని చెప్పబడుతున్నటువంటి ఆ నిత్యాగ్ని గుండానికి వెళ్లకుండా ఉండు నిమిత్తమై ఆయన మనుషులను తిరిగి జన్మింప చేసినట్లుగా చూస్తాం. మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఇది మొదటి జన్మ. రహస్యమందు పుట్టిన నాడు నీ కన్నులు నన్ను చూచెను. రెండవదిగా చూస్తాను చూడండి, యోహాను సువార్త కీర్తన 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించెను. ఇది రెండవ జన్మ. పాపపు జన్మ అంటే మనుషుడు జన్మతః పాపి అనేది ప్రతి గ్రంథము చెబుతుంది. బైబిల్ చెబుతుంది, ఇతర గ్రంథాలన్నీ కూడాను మనుషునిది జన్మ పాపము అని చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఈ జన్మ పాపము మనుషునికి తీసుకొచ్చినటువంటి శ్రమ, కష్టం, నష్టం ఏమిటనంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితమే ఈ పాపపు జన్మ తెచ్చినట్లుగా చూస్తాం. అంటే దేవుడు మనుషుల ఎడల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, మనుషుడు దేవుని మాట వినుట వలన మనుషుని జీవితంలో కలిగే క్షేమం ఏమిటో మనుషుడు ఎరుగనటువంటి స్థితే ఈ పాపములో నిలిచి ఉండడం. కనుకనే రోమాపత్రిక 7:8 పాపము ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నాయందు పుట్టించెను. అంటే పాపము ఆజ్ఞ హేతువు చేసుకొని, దేవుని ఆజ్ఞ హేతువు చేసుకొని మనుషుల్లో సకల విధములైన దురాశలు పుట్టించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 1:14 ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన మరులు కొల్పబడిన వాడై ఏడవబడి పాపమును కనగా పాపము పరపక్వమై మరణమును కనును అని రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞ హేతువు చేసుకొని పాపము సకల విధములైన దురాశలు మనుషులలో పుట్టిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆది కాలంలో ఏదేను తోటలో దేవుని ఆజ్ఞను హేతువు చేసుకొని ఆవలో పుట్టించిన దురాశ, మీరు చావనే చావరు. దేవుడేమో ఆదికాండం 2:17 ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలము తినుదినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. అయితే ఇక్కడ దేవుని ఆజ్ఞను హేతువు చేసుకున్న పాపము అవ దగ్గరికి వచ్చి చెప్పిన వాడు ఏంటంటే మీరు చావనే చావరు, ఆ తర్వాత మీరు దేవదూతలు అయిపోతారని దేవునికి ముందుగానే తెలిసి ఆ పండు తినవద్దన్నాడు అని చెప్పేటప్పటికి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరపక్వమై మరణమును కనును. ఏమిటా దురాశ అంటే మీరు దేవునితో సమానులైపోతారు. లూసిఫరు తన హృదయంలో మొదటిగా అనుకున్నటువంటి మాట యెషయా గ్రంథం 14:13-14 నేను మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును, ఉత్తర దిక్కు సభాపర్వతం మీద నేను కూర్చుందును. పిల్లరా, ఇదే ఆశను అవలో పుట్టించాడు. మీరు దేవదూతలు అయిపోతారని మీకు తెలుసు కనుక దేవుడు అది తినవద్దన్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు మనుషుల్లో పుట్టించగా మనుషుడు పాపము చేసి పాపం వలన మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా చూస్తాం. అందుకే రోమపత్రిక 6:23 చదువుతాం, పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తునందు కృపావరము నిత్య జీవము అని రాయబడ్డది. కాబట్టి ఇక్కడ రెండవ జన్మ ఎలాంటిదంటే ఇది పాపపు జన్మ. రహస్యమందు పుట్టినది మొదటి జన్మ. ఈ రెండవది నేను నా తల్లి పాపములోనే నన్ను గర్భమును ధరించెను, ఇది పాపపు జన్మ. ఈ పాపపు జన్మ ద్వారా మనుషుడు రెండవ మరణం అని చెప్పబడుతున్నటువంటి నిత్యాగ్ని గుండానికి నడిపించబడుతూ ఉంటుండగా దేవుడు తన విశేష కనికరాన్ని ప్రజల వైపు చూపి మనుషులను తిరిగి జన్మింప చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ మూడవదిగా చూస్తాం చూడండి, యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మరలా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, ఏమిటి ఈ క్రొత్త జన్మ? ఏ రీతిగా దేవుడు మనుషులను క్రొత్తగా జన్మించేటట్లు చేశాడు అంటే, దానికి ముందు ఉన్నటువంటి జన్మలో మనుషుడు ఎట్లా జీవించాడు, దేవుడు ఇక్కడ చెప్పేది తిరిగి మరలా జన్మించవలసినని ఆయన చెప్పేటువంటి మాటలు. ఈ రెండు మాటలు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, అంతకుముందు ఉన్నటువంటి జన్మ మనుషుని హృదయంలో పుట్టించేది, దేవునికి విరోధంగా ఉన్నటువంటి కార్యాలను పుట్టించినట్లుగా చూస్తాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఇవన్నీ హృదయంలో నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును, దేవదూషణ అని రాయబడి ఉన్నది. అంటే చాలా ఉన్నాయి, 13 కార్యాలు ఉన్నాయి. ఈ 13 కార్యాలు దేవదూషణ అనేది కూడా చూస్తాం. అంటే దానికి ముందు మనుషుడు దేవునిని ద్వేషించేటువంటి అనుభవం ఆ జీవితంలో ఉంటున్నట్లుగా చూస్తాం. కనుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వచనంలో రక్షణ మాకు న్యాయము దూరముగా ఉన్నది, రక్షణ మాకు కలుగటలేదు, మేము బాగుగా బ్రతుకుచుండి చచ్చిన వారి వలె ఉన్నాము అని చెప్పినట్లుగా చూస్తాం. బాగుగా బ్రతికుతుండి చచ్చిన వారి వలె ఉన్నాము. అలాంటి జన్మ నుండి యేసు ప్రభువారు తిరిగి జన్మింపచేసినటువంటి అనుభవమే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఎట్లాగా తిరిగి జన్మింపజేశాడు? మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడినటువంటి దేవుడు వారికి అనేకమైన సంగతులు బోధించినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు కాపరులేని గొర్రెల వలె చెదరి ఉన్నారని వారి మీద కనికరపడి అనేక సంగతులను వారికి బోధించను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ బోధించే విషయంలో ఎలాంటి విషయాలు బోధించాడు యేసు ప్రభు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆయన బోధించినటువంటి బోధలో మనుషుని జీవితానికి ఉన్నటువంటి క్షేమము, దేవుని మాట ప్రకారం మనుషుడు జీవిస్తే మనుషునికి వచ్చేటువంటి క్షేమం ఏమిటో ఆ 3 అధ్యాయాల్లో చెప్పి ఆఖరి వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈ నా మాటలు చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఈ మాట అనేటప్పటికీ నికోదేము ఏమన్నాడంటే, ముసలివాడైన వాడు తిరిగి మరలా తల్లి గర్భంలో ఎట్లా ప్రవేశిస్తాడు అనేటప్పటికీ, ధర్మశాస్త్రం బోధించే నీవే ఈ విషయాన్ని ఎరుగవా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించవలెను అని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఎట్లా నీటి మూలముగా ఆత్మ మూలముగా మనుషుడు నూతన జన్మ పొందుతున్నాడు అంటే, నీటి మూలముగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో వ్రాయబడిన ప్రకారం మూర్ఖులైన వారు ఈ తరం వారి నుంచి వేరై యేసుక్రీస్తునామం బాప్తిజం పొందవలని ఆయనకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసునామములో మీరు బాప్తిజం పొందవలెను అని పేతురు ప్రకటించినట్లుగా చూస్తాం. ఈ నీటి బాప్తిసము అనగా మనుషుడు బాప్తిసం ద్వారా జల సమాధి చేయబడేటువంటి అనుభవం. ఇక్కడ పాపానికి, శరీరానికి, లోకానికి మరణించినటువంటి అనుభవమే పాప జీవితం అంతా కూడాను సమాధి చేయబడినటువంటి అనుభవం. మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిరి, రోమపత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట. మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితిరి. తిరిగి లేచిన తర్వాత మనుషుడు నూతన జన్మ పొందినటువంటి వాడై దేవుని నీతిని జరిగించడానికి మనుషుడు తిరిగి లేపబడినట్లుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 2 కొరింథీ 5:17 ప్రకారం కాగా ఎవడైనా వాడు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. మనిషి ఒక్కడే. అయితే పాప జన్మ స్వభావం అంతా తీసివేయబడు నిమిత్తమై బాప్తిసం యొక్క అనుభవం ద్వారా పాపమంతా తీసివేయబడి తిరిగి నీతిమంతుడిగా తీర్చబడుటకై మనుషుడు లేపబడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మన పాపముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటగా ఆయన
లేపబడెను. ఆయన మరణాన్ని జయించడం ద్వారా ఆయన యందున్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన ఏ రీతిగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అట్లాగే మనుషులు పాపం మీద జయం పొందినటువంటి వారై వారు తిరిగి జన్మింపజేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఆయన మనల్ని ఎట్లా జన్మింప చేశాడు అంటే తన మాట ద్వారా. యోహాను సువార్త 15:3 నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని రాయబడినది. దేవుని మాటే మనుషుని జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్వేషం అంతటిని తీసివేసి పవిత్రులుగా చేసినట్లుగా చూస్తాం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడింది. ఆయన తిరిగి జన్మింపజేయడంలో ఆయనే మన పాప జన్మము ద్వారా ఆయన మరణించి ఆయన మరణం మీద జయం పొంది 3వ దినమందు తిరిగి లేచుట వలన ఆయన యందున్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడి వారు యేసు ప్రభువుతో కూడా తిరిగి లేచినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. ఇక్కడ 4వది చెప్పని మాట ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇక్కడ 4వదిగా తిరిగి జన్మింపజేసినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత లేక వాగ్దానం ఏమిటంటే తిరిగి వారు శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ ఆయన మనకు కలుగునట్లు. అంటే జీవముతో కూడిన నిరీక్షణ అంటే దేవుని నమ్మినటువంటి ప్రజలకు ఉన్నటువంటి నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటుట మాకు ఇష్టము లేదు. నిరీక్షణ లేనటువంటి వానికి దుఃఖము కలుగుతున్నట్లుగా చూస్తాం. అయితే ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారికి ఎలాంటిది అంటే వారికి ఏ విధమైనటువంటి నిరాశ కానీ నిస్పృహ కానీ దుఃఖము కానీ వేదన కానీ ఏది లేనటువంటి అనుభవమే శుభప్రదమైన నిరీక్షణ వారు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనే మాట చూస్తాం. ఏమిటి ఈ నిరీక్షణ అంటే యోహాను సువార్త 14:3 నేనుండే స్థలంలో మీరు కూడా ఉన్నట్లు నా యొద్ద ఉండుటకు నేను మరలా వచ్చి నేను మిమ్ములను తీసుకొని పోదును. ఇది శుభప్రదమైన నిరీక్షణ దేవుని అంగీకరించినటువంటి వానికి దేవుడు ఇచ్చిందిగా చూస్తాం. దీన్ని ఏమనంటే జీవముతో కూడిన నిరీక్షణ. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. యేసు ప్రభు వారు అలాగుననే అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారిని రెండవసారి ప్రత్యక్షమగును. మొదట పాప పరిహారం కొరకై ప్రత్యక్షమైన దేవుడు మనుషుల యొక్క పాప పరిహారం కొరకై దేవుని యొక్క ఉద్దేశాన్నంతటినీ లోకంలో నెరవేర్చి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. తిరిగి మరల ఆయనే పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ రెండవసారి ప్రత్యక్షం అయ్యేదే ఆయన యందున్నటువంటి వారిని 7 ఏండ్ల శ్రమ కాలంలో నుండి విడిపించు నిమిత్తమై ఆయన తన యొద్ద ఉండడానికి ఆయన కొనిపోబడడానికి రాబోతున్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్షించబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమగును అని రాయబడదు. అందుకే యోబుతో వాదించినటువంటి తన 3 స్నేహితులు, తన భార్య, తన పనివారు అందరూ కూడా యోబుకు విరోధంగా లేచి మాట్లాడుతున్నటువంటి సమయంలో యోబు వారికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడనియు
ఆయన భూమి మీద నిలుచునని నేను చూతును, నా కన్నులతో నేనే చూతును, మరి ఎవరునూ చూడరు. నా చర్మం చీకిపోయినను నేను ఆయన నా కన్నులతో నేను చూచెదను. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి వీళ్ళరా, దేవుని నమ్మినటువంటి వారు, దేవుని సంబంధులైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత వారిని గురించి వ్రాయబడిన మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, వారు నిత్యమైన ఉనికి పట్టుకు కొనిపోబడుచున్నారు, వారు మరువబడుదురు అని రాయబడి ఉంది. అంటే వారు ఎక్కడికి వెళుతున్నారు? దేవుని దగ్గర ఉన్నారంటే నిత్యమైనటువంటి విశ్రాంతిలోనికి వారు ప్రవేశిస్తున్నారని రాయబడి ఉన్నది. అందుకేమిటంటే, ఇతరులు నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడుకుంటుట మాకు ఇష్టము లేదు. ఈ విషయాన్ని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట. యేసు ప్రభు వారు మధ్యాకాశమందుకు వచ్చినప్పుడు, ప్రభునందుని మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమైన మనము మేఘమండలం మీద ప్రభుతో సదాకాలం ఉండుటకు కొనిపోబడుదుము అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ ఆయన విశేషమైన తన కనికరం చొప్పున మనలను తిరిగి జన్మింపజేసి జీవముతో కూడిన నిరీక్షణ ఆయనకు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఎందుకు ఆయన స్తుతి నొందదగినటువంటి అర్హత కలిగినటువంటి దేవుడు అంటే, పాపములో ఉన్నటువంటి వారిని పాపం నుండి విడిపించి తిరిగి జన్మింపజేసినటువంటి దేవుడు. 4వదిగా వారికి ఇచ్చినటువంటిది శుభప్రదమైన నిరీక్షణ వారికి అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఆఖరిగా చూస్తాం చూడండి, 5వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ మధ్య చూడండి, అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపజేసెను. ఏమిటంటే ఇది అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము. అందుకే కీర్తన 16లో కీర్తనకారుడు అన్నాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన ఈవులు నాకు కలిగెను అని చెప్పినట్లుగా చూస్తాం. ఏమిటిదంటే మనోహరమైన స్థలముల్లో పాలు పొందేటువంటి అనుభవం, అంటే దేవుడు నివాసం చేసేటువంటి స్థలం. అందులో నాకు పాలు పొందెను అని దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ నిర్మలమైనది అక్షయమైనది వాడబారని స్వాస్థ్యం. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా ముద్ర వేయబడినది అని రాయబడినాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవం తీసుకొని రాబోతున్న సమయంలో పిల్లలు ఆయనను మధ్యాకాశమందు మనుషులు సంధిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆ విషయమై నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, అంటే దేవుని యొక్క రాజ్యంలో మనుషుడు నివాసం చేసేటువంటి ఆధిక్యతను దేవుడు మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని రాయబడరు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 34వ వచనంలో, అందులో నివసించేవాడు ఎవడు నాకు దేహంలో బాగోలేదని అనడు అని రాయబడినది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో, వారి తలల మీద నిత్యానందమును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళరా, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థ్యం ఎట్లాంటిది అంటే వాడబారని స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ప్రభువు యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములు ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని ఆయన మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ప్రతి ఈవి, ఆత్మ సంబంధమైన ఈవులన్నిటినీ ఆయన మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఆ కారణం చేత ఇక్కడ పేతురు మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన ఎందుకు స్తుతించాలి అంటే, ఈ కారణాలను బట్టి సృష్టించినటువంటి నిన్ను గర్భంలో నిర్మించడానికి మధ్యలో జరిగినటువంటి ఈ కార్యాలను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అని ఇక్కడ పేర్కొన్నాడు, మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన చేసిన కార్యమును బట్టి దేవుణ్ణి కొద్ది సమయం ఆరాధిస్తాం. దేవుని ఆరాధించకముందు
మనం అతను లేచి నిలబడి చిన్న పల్లవి పాడిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తాం. పాట సంఖ్య 63, పాత క్రొత్త 2 పుస్తకాల్లో పాట సంఖ్య 63. పల్లవి మొదటి 3 చరణాలు పాడతాం. 3వ చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాటలు పాత 2 పుస్తకాల్లో 63 పాట సంఖ్య. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, నీ నామమును సదా నే సన్నుతించుచుందును, నీ నామమును సదా నే సన్నుతించుచుందును, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, గణంబు చేయుచుందును నేను, గణంబు చేయుచుందును నేను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను, స్మరించెదని మంచితనంబును, స్మరించెదని మంచితనంబును, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, రక్షణ గీతమునే పాడెదను, రక్షణ గీతమునే పాడెదను, నిశ్చయ జయధ్వని నే చేసెదను, నిశ్చయ జయధ్వని నే చేసెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, నీ నామమును సదా నే సన్నుతించుచుందును, నీ నామమును సదా నే సన్నుతించుచుందును, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. దశమోకరించి సండే స్కూల్ టీచర్స్ ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆరాధించండి.